పోయా ఈ రోజు పక్క అనుకుంటా మేము కూలీ సినిమాకి అయితే పోతున్నాం బండ బాబాయ్తో. ఇప్పుడు మాకు కరెక్ట్ గా 10 నిమిషాలు ఉంది సినిమా థియేటర్కి వెళ్ళడానికి. సో మేము రపక్కన కాకుండా దారిలో మనకి కుక్కబాయలు కనబడ్డాయి అన్నమాట. మధ్యలో ఏమన్నాయంటే ఇంత కూల్గా ఉన్నావు, ఇంత కూల్ వెదర్ లా ఏ సినిమా పోతున్నావు బాయ్ అన్నారు. నేను ఒక మాట చెప్పిన, కుక్కులి బొమ్మ హౌసే మా ఫ్రెండ్ గణేశ్ బ్లౌజే. ఈ రోజు నుంచి వీడి పేరు ప్రశాంత్ కాదు సెందిల్. ఎట్లుందనా మనం ఇట్లా సాహసంగా పోతుంటే నువ్వు లేట్ చేస్తావని నాకు తెలిసిందే ఎట్లాగో, అందుకే ఇక పెళ్ళ పోతున్నా. నేను లేట్ ఎందుకు చేస్తానా, మనము జల్దీ పోయినామనుకో సినిమా గలీజ్ ఉంటది. అదే 10 నిమిషాలు లేట్ పోయినామనుకో సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోన్ ఉంటది. నేను వచ్చేది అమ్మ తప్పున్నానికి, దాంతో మళ్ళీ లేట్ గుంచెలు చెప్తున్నావు. ఇక 10 నిమిషాలు గుంచెలు కొట్టించుకుంటా ఉండాలి అన్న. 10 నిమిషాల స్టోరీ లాస్ట్ యాడ్ చేస్తారని అని తెలిసినా నేను ఎట్లా చేస్తాను. వర్షం పడి ముఖం మీద చింపు డమాడమా పడి అన్న బొట్టు తిరిగి అన్న చాలా ఫీలింగ్. యూ డోంట్ వరీ, ప్రశాంత్ బాబాయ్ వేసుకుంటూ బ్లౌజే. ఇక మేమైతే ఫైనల్ వచ్చేసినాం అన్న. పాట పాడన్నా పాడన్నా పాడతలేడు. కుక్కులి బాబా హౌసే మార్నేసుకుంటూ బ్లౌజే. చెప్పరా ఎట్లుంది ఫస్ట్ హాఫ్? బాగుంది, ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ వస్తుంది కదా, అది అయితే హైలైట్. వాడు బీజిఎం తో నాకు చేసుడు కదా. కానీ ఇప్పుడు చూడాలి మళ్ళీ ఏమైతే 2-3 ట్విస్ట్లు ఇచ్చిండు, ఏదో అర్థం కాకుండా. ఎవడు చంపేసిండు అది కదా, మస్తు వచ్చింది. వీడియోలో ఒకడు ఉన్నాడు, బయట ఒకడు ఉన్నాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బీభత్సం కదా. ఇట్లా డిస్కో డిస్కో అన్నిటికంటే మన బ్రాండ్ వచ్చింది చూడు, మెన్షన్ అది మెన్షన్ చేసిన ముందే అది మెన్షన్ హౌసా కాదా మీరు ఎప్పుడు మెన్షన్ హౌస్ అంటవారా? బాటల్ మెన్షన్ హౌస్ మన వాళ్ళు చెప్తారు కదా అందరు చూసిన వాళ్ళు. పాత లుక్ ఎట్లుండే కదా, హైలైట్ ఉండే. మస్తుంది ట్విస్ట్ అయితే. ఇంటర్వెల్ అయితే తాత అటు ఇటు కదలాడు కాబట్టి ఒకటే జాలుండి గప్పిచ్చిండు. డిస్కో డిస్కో. సరే అయితే ఇప్పుడు ఇంటర్వెల్ అయింది, ఇక సెకండ్ హాఫ్ చూసి వీడియో ఇయ్యను. కుక్కులి బాబా మా ఫ్రెండ్ గాడు వేసుకుంటూ బ్లౌజే. ఎందుకు తీసింది, దేనికి తీసిన ఒప్పని తెలియదు. అలాగే కొడతాడు. అలేలా పోలే మామే ఐ డిస్కో ఉస్కో ఉస్కో. ఇప్పుడే మేము సెకండ్ హాఫ్ కూడా అయితే చూసినాం. ఇక సెకండ్ హాఫ్ లో అయితే మాకు ఎట్లా అనిపించింది అన్న నీకు? ఫుల్ ట్విస్ట్లు ఉంటాయి, ఒకదానికి ఒకటి ఏం అర్థం కాకుంటుంటది కానీ ఒక రేంజ్. మనం ఒక ట్విస్ట్ అనుకుంటాం కానీ ఆ ట్విస్ట్ ఉంటది, వేరే ట్విస్ట్ అవుతుంది. అది మనకి మస్తు ఎక్సైట్మెంట్ చేస్తుంది. ఒకదానికి ఒకటి ఉంటది. ఇక మొత్తానికి అయితే సినిమా సూపర్ ఉంది అన్న. నీకెట్లుందన్నా? మంచిగా ఉంది. అమెరికాన్ ఎందుకు పెట్టారు అంటే ఇక లాస్ట్ కమిడియన్ ఒక్కడికి లేడని చెప్పి ఇక లాస్ట్ లో ఒకరిని యాడ్ చేసారు. చెప్పుడు మర్చిపోయినాయి. స్టోరీ మొత్తం హార్ట్ గుంజలు ఉంటది. చూడు చూడగా అన్న ఈడేమన్నా ఒక్కడున్నాడు, వీడికి ఇంకా గుండె సర్జరీ చేయలేదు అన్న అనుకున్నా. వాళ్ళు తీసుకొచ్చిర్రు. నా బీజిఎం ఎట్లుందన్నా నీకు? బీజిఎం మంచిగా అనిరుద్ధ్ గారు మంచిగా కొట్టింది కానీ మన వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో కొడుతుండు, మనకు చూస్తే ఒకటే. ఓకే ఇక మొత్తానికైతే ఇక మధ్యలో విజయ్ దేవరకొండ అన్న పేరు ఎక్కువ పడ్డది, అయినా బాధ అనిపించలే గాని. ప్రీతి అవును ప్రీతి అన్నాడు కానీ లాస్ట్ కోతి తీసి వాటేసిండు ఒకని శోభన్ అని. అవును ఫుల్ లెంత్ క్యారెక్టర్, హీరో కంటే ఎక్కువ విలన్ గాడిది అయితే హైలైట్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే ఒక హైలైట్ అనిపిస్తుంది మనకి. సినిమా అయితే చూసినంత సేపు మస్తు ఎంజాయ్ చేస్తాం. ఒక హై మూమెంట్ వస్తుంది. ఇక ఎట్లనో మన రజనీకాంత్ సారు హైలైట్ చేసిండు యాక్టింగ్. ఇక నాగార్జున అయితే ఇక మ్యాడ్ మస్తు స్టైల్ ఉన్నాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఫస్ట్ లో నార్మల్ గా రోలెక్స్ లెక్కనే చేస్తుండేమో అనుకున్నాం,
ఇక సెకండ్ హాఫ్ లో వేసింది చూడు ఫైటింగ్ ఈటింగ్. ఇక సెకండ్ హాఫ్ లో ట్విస్టులు మస్తు ఉంటాయి. ఆ ఎంజాయ్ వేసిపోతుంది అట్లా. ఉపేంద్ర వచ్చినప్పుడు అయితే ఇక మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది చాలా మంది పాతోళ్ళని తీసుకొచ్చి చేసిండు అని ఏమో అనుకున్నాం, కానీ అందరిని హ్యాండిల్ మంచి చేసిండు. ఎక్కడ ఎవడు యూజ్ అవుతాడో వాడిని పట్టుకొచ్చిండు. మీరు ఇక కామెడీ లేదని బాధపడకుర్రి. లాస్ట్ లో మన అన్న అమెరికా నన్ను వచ్చిండు, బాలీవుడ్ కి వెళ్ళి వచ్చిండు, కానీ జర్ర కమిడియన్ లెక్కనే ఉంటది. బాధపడకుర్రి ఏదో పెద్ద హీరో ఇట్లా చేసిండని. దానికైతే సినిమా తోపు అనిపించింది. ఇది పెద్ద ఏజ్ వాళ్ళు తీసినా కూడా మనకు మంచి వైబ్ వస్తుంది, మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇక స్లోగ్లీ అంటూ ఏముండదు, మొత్తం ఒక ఇంటెన్స్ ఒక థ్రిల్లింగ్ జోనల్లో సస్పెన్స్ ఏమైతుంది అనుకుంటా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచిగా మెయింటైన్ చేసిరు. ఇక అట్లా అయిపోయింది మా కథ. కొంప దగ్గర పోయినాక చెప్తా. అరే అన్న చెప్పలే, వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా అందరికైనా ఎవరికైనా బ్లౌజే కూలీ బాబా బ్లౌజే కూలీ బాబా హౌసే. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మీకు పవర్ హౌస్ అంటే ఏందనుకుంటారు? ఆ ట్విస్ట్ మీకు తెలుస్తుంది అప్పుడు. ఇక ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది అంటే మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ లో కొంచెం ఆయన ఎంట్రీ ఇది వరకు ఎనర్జీ ఉండి కొంచెం స్లో అయిందేమో అనిపించింది అనుకుంటాం, కానీ ఇక మొత్తానికి అయితే కథలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆడికెళ్ళి మంచి ట్విస్ట్లు వస్తాయి, మంచిగా సస్పెన్స్ గా నడుస్తుంటది. ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా మంచిగా ఉంటది. ఇక కట్ చేసే సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు మస్తు ఎంజాయ్ చేస్తాం సెకండ్ హాఫ్. ఇక అట్లనే ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటది చూడరి, హైలైట్ ఉంటది. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అలేలా పోలేమనే అది ఇంకోటి ఏందిరా అది సినిమాలో ఎల్సీయూకి కనెక్ట్ ఉందా? ఎల్సీయూకి కనెక్ట్ లేదు కానీ ఐసీయూకి కనెక్ట్ ఉంటుంది.